దాని ప్రకారమే ఇప్పుడు ఇమ్మిగ్రేషన్ చట్టాలను ఇమ్మిగ్రేషన్ కింద 40-41 దేశాలపైన బ్యాన్ వేసేటువంటి ప్రయత్నంలో అమెరికా ఉంది, ట్రంప్ ఉన్నది. ఆల్రెడీ చేస్తోంది. గతంలో కూడా గతంత దీంట్లో అధికారంలోకి వచ్చినప్పుడు ట్రంప్ దగ్గర దగ్గర 16-18 దేశాల మీద ఈ బ్యాన్ విధించినప్పుడు సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టుకి వెళ్తే ఆ రోజు సుప్రీంకోర్టు సమర్థించింది ట్రంప్ చేసిన దాన్ని. ఇల్లీగల్గా ఎవరొచ్చినా మేము సమర్థించమా, దాన్ని ప్రభుత్వం చేస్తున్నది కరెక్ట్ అని చెప్పింది. ఎప్పటికైనా నువ్వు లీగల్గా ఏదైతే చేస్తావో దాన్ని అక్కడ సుప్రీంకోర్టు కూడా సమర్థిస్తాయి, అక్కడ కోర్టులు కూడా సమర్థిస్తాయి. అంతేగాని నేను చట్టాన్ని ఉల్లంఘిస్తా, దానికి లిబరలిజం పేరు పెడతా, వాక్ స్వాతంత్రం అంట, స్వేచ్ఛ అంట, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ అంట అంటే అవన్నీ కుదరవు. చట్టాలు చట్టాలే, అందరికీ సమానమే. లిబరల్స్కి ఒకవైపు, కన్సర్వేటివ్స్కి ఇంకో రకంగా చట్టాలు ఉండవు. ఇది భారతదేశం కాదు. ఇక్కడ చట్టాలు షరియా లా ప్రకారం ఒకటి, క్రిస్టియన్ లా ప్రకారం ఒకటి, హిందూ లా అట్లా ఉండవు. అక్కడ అన్నీ ఒకటేగా ఉంటాయి. అది ఈరోజు భారతదేశ విద్యార్థులు భారతదేశం నుంచి వలస వెళ్ళడానికి ఎవరైతే ఉద్యోగాల కోసం వెళ్తున్నారో గుర్తించాలి. అక్కడి చట్టాలను గౌరవించి అక్కడ పద్ధతుల ప్రకారం మీరు మెలగాలి. అంతేగాని దాన్ని పోయి నేను ఏదో చేస్తానంటే ఈరోజు పరిస్థితి, ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా చాలా అంశాలు ఇటువంటివి మనము చూడాల్సి ఉంటుంది. వాటన్నిటి చర్చ కూడా ఈరోజు మొదలు కావాలి దేశంలో. ట్రంప్ తీసుకునే నిర్ణయాలు ప్రపంచ దేశాల్లో ప్రతిరోజు ఇది ఒక చర్చ అయితే ఉంటుంది. ట్రంప్ నిర్ణయం కాదు, ఈరోజు యూరోప్లో తీసుకున్న నిర్ణయాలు, అంతకుముందు గల్ఫ్ దేశాలు తీసుకున్న నిర్ణయాలు, ముందు గల్ఫ్ దేశాలు తీసుకున్నాయి. పాకిస్తానీయుల్ని తగ్గించడం, మేము వీసాలు ఇవ్వడం, అక్కడి నుంచి మొదలైన నిర్ణయాలు ఈరోజు యూరోప్లోకి పాకే, యూరోప్లో నుంచి మొదలైన నిర్ణయాలు ఈరోజు అమెరికాలో కూడా చర్చ జరుగుతోంది, కెనడాలో కూడా చర్చ జరుగుతోంది. ఈరోజు కెనడా కొత్త ప్రధాని ఇమిగ్రేషన్ చట్టాల గురించి మాట్లాడుతున్నాడు ఆయన. ఇవి ఇక్కడ కూడా అంటే ప్రపంచవ్యాప్తంగా ఇల్లీగల్ ఇమిగ్రేషన్ మీద చర్చ జరుగుతోంది. ఇల్లీగల్ ఇమిగ్రేషన్ అనేది ఎంతవరకు ఉండాలి, ఎంతవరకు సహించాలి, చట్టాల ఉల్లంఘనని మనం అంగీకరించాలి. లీగల్ ఇమిగ్రేషన్, ఇంకోవైపు విషయార్థుల పేరు మీద ఇంకొక రచ్చ, ఇది సిద్ధాంత పోరు వీటి మీద. సో ఇది రాబోయే రోజుల్లో ఇంకా బాగా వస్తుంది. ఎందుకంటే ఈరోజు అర్థమైంది ఏంటంటే ఈ సోకాల్డ్ నెట్వర్క్ గల్ఫ్లో ఏం చేయలేకపోయింది, అందరూ పోయి యూరోప్లో పడ్డారు. యూరోప్లో కూడా పెద్దగా చేసే పరిస్థితి లేదు. ఈరోజు అమెరికాలో కూడా ఒక వ్యూహం ప్రకారం వీళ్ళందరూ చేరారు. ఇప్పుడు ఆ వ్యూహం ఏమవుతుంది తెలియదు, ఒక పోరు జరుగుతోంది. ఈ మొత్తం వ్యవహారంలో ఎక్స్పోజ్ ఎవరవుతారు ఎవరు కారు అనేది మనకి రాబోయే రోజుల్లో తెలిసిపోతుంది.